హలో అండి అందరికీ. ఇవాళ లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏపీ సిట్ అధికారులు ఏదైతే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలన్నిటిని కూడా వెలికి తీయడం కోసం ఏపీ ప్రభుత్వం ఒక సిట్ని వేసింది. అయితే ఆ సిట్ ఇచ్చిన నోటీసుల ఆధారంగా ఇవాళ విజయసాయిరెడ్డి గారు సిట్ కార్యాలయానికి హాజరయ్యి ఆయన దగ్గరున్న సమాచారాన్ని, అంటే ఈ లిక్కర్ స్కామ్ రూపకల్పన జరిగినప్పుడు ఎలాంటి అవకతవకలు జరిగినాయి, దీంట్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి అని చెప్పేసి సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని పూర్తి స్థాయిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా తన దగ్గర ఉన్న సమాచారాన్ని, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆయన సిట్ అధికారులకి తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా విజయసాయిరెడ్డి గారు ఒక పేరుని పదే పదే ప్రస్తావించారు. ఆ పేరు ఏంటంటే రాజ్ కసిరెడ్డి. ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ మేకర్గా అలాగే ఎక్కువ లబ్ధి పొందింది ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు తన యొక్క అభిప్రాయాన్ని సిట్ అధికారులకి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఒక వర్గం మీడియాకి విజయసాయిరెడ్డి గారు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలకి విజయసాయిరెడ్డి గారు షాక్ ఇచ్చారు. అదేంటి అంటే విజయసాయిరెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పంగానే సిట్ అధికారులు వెంటనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలు విజయసాయిరెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిన, అంటే ఇవాళ పక్కాగా విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఇంకొక 10-15 రోజుల్లో అరెస్ట్ అవుతారు అన్న ఆశకి ఒక రకంగా విజయసాయిరెడ్డి గారు గండి కొట్టారు. ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు చెప్పిన పేరల్లా ఏంటి అంటే ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి పేరు చెప్పారు అంతే. అలాగే మిథున్ రెడ్డి గారి పేరు చెప్పలేదు, అలాగే మిగతా అధికారుల పేర్లు ఎవరి పేర్లు చెప్పలేదు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు చెప్పిన పేరు ఏంటంటే ఈ రాజ్ కసిరెడ్డి. ఈ రాజ్ కసిరెడ్డిని కనుక ఇప్పుడు ఏపీ సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యిండు, లేకపోతే ఆయనకి తెలియకుండా కింది స్థాయిలోనే ఈ యొక్క స్కామ్ అమలు చేశారా అన్న విషయాలైతే బయటపడాల్సి ఉంది. అయితే ఒక రకంగా ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడిన తీరు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు మీడియాతో ఈరోజు మాట్లాడిన తీరు మనం గమనించినట్లయితే వైసీపీ పార్టీని వీడటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారటం అనేది విజయసాయిరెడ్డి గారికి ఇష్టం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటల సందర్భంగా మనకు అర్థమైందనమాట. ముఖ్యంగా ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు తలుచుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆయన కృతజ్ఞతతో ఈరోజు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాల. ఆయన మీద ఒత్తిడి ఉంది, కొన్ని మీడియా సంస్థల ఒత్తిడి, అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ ఒత్తిడి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి భావించారు. కాకపోతే ఒక రకంగా పార్టీని వీడిపోయినా కానీ విజయసాయిరెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన కృతజ్ఞతతో ఉన్నారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద వైసీపీ అభిమానులు మాత్రం విజయసాయిరెడ్డి వైపు సపోర్ట్ ఉన్నారు. ఏంటంటే కూటమి చేసిన ప్రచారానికి విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా గండి కొట్టినట్లు అయింది అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు.